హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయ్స్, ఇప్పుడు టాపిక్ వచ్చేసి పౌండ్ కాయిన్ గురించి అయితే చెప్తాను. పౌండ్ కాయిన్ ఏంటంటే చాలా నుంచి అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది వాటన్ని గురించి ఏంటంటే ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే నేను మన బిజినెస్ నెంబర్ అయితే మన ఏదైతే వీడియో కింద నేను కామెంట్లో అయితే ఇచ్చాను అది ఎందుకు పెట్టాను అన్న దాని గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే చాలామంది నాకు కాల్ చేశారు రీసెంట్ టైంలో. నాకైతే టైం ఉండట్లేదు, మీరు ఏంటంటే ఎక్కువసార్లు కాల్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు అయితే కాల్ చేస్తున్నారు, దీని అయితే మిస్యూజ్ చేస్తున్నారు గ్యారంటీ. ఒకసారి దీనికి కరెక్ట్గా ఉద్దేశం చెప్తానండి. ఈ బిజినెస్ పర్పస్ ఏదైతే ఇచ్చానో అక్కడ మీరు ఏంటంటే మీ దగ్గర ఏదైనా ఫండ్స్ ఒక 5 lakhs అబవ్ ఉంటే, ఎవరి దగ్గర అయితే 5 lakhs అబవ్, అది కూడా ఏదైనా బైనాన్స్ ఎక్స్చేంజ్లో ఉంటే నేను ఏంటంటే దాన్ని ట్రేడ్ చేసి మీకు ఏంటంటే ప్రాఫిట్ తెప్పిస్తాను. మొత్తం నేనే చూసుకుంటాను. అకౌంట్ మెయింటెనెన్స్, మీకు ప్రైస్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఇంక్రీజ్ కావాలి అన్నీ నేనైతే పెట్టుకుంటాను. దాంట్లో వచ్చిన మీకు ఏదైతే ప్రాఫిట్ వస్తుందో, నేను చేసిన ట్రేడ్ ఉంటుంది కదా, అది ఫ్యూచర్ లేకుంటే స్పాట్, దేంట్లో అయితే వేస్తాను కదా, అక్కడ నుంచి ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్ నుంచి నేను 20% తీసుకుంటాను, మిగిలిన 80% అనేది మీకైతే ఇచ్చేస్తాను. అది కూడా ఏంటంటే మీ అకౌంట్లో అనేది ఉంటుంది. దానికి సంబంధించిన ప్రాసెస్ అనేది నాకు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కాల్ చేయండి. ఇంకా కొంతమంది ఏంటంటే నాకు ప్రైస్ ప్రిడిక్షన్ లాగా అడుగుతున్నారు. ఇప్పుడు మనకి షిబా ప్రైస్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఎంతకి వెళ్ళుద్ది అలా కొందరు అడుగుతున్నారు. కొందరు బల్క్ అమౌంట్లో అయితే ఇన్వెస్ట్ చేశారు. అలా మీకు ఏంటంటే ప్రైస్ మనీ కావాలనుకుంటే దానికి కూడా మీరైతే కాంటాక్ట్ కావచ్చు. బట్ దానికి సంబంధించిన ఛార్జెస్ అయితే కొన్ని ఉంటాయి. అవన్నీ చూసుకొని ఉంటేనే మీరైతే నాకు కాల్ చేయండి. ఓకే కదా, మీకైతే క్లియర్గా అర్థమైంది కదా ఆ బిజినెస్ పర్పస్ దేనికోసం పెట్టాను. దాన్ని అయితే జాగ్రత్త అయితే యూజ్ చేసుకోండి. ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఫాస్ట్గా ఏంటంటే పౌండ్ కాయిన్ గురించి అయితే చెప్తాను. అండ్ లాస్ట్లో ఏంటంటే నాకు ఎందుకు ఎక్కువ మంది కాల్ చేస్తారు, వాళ్ళు ఏ విధంగా స్ట్రాటజీ యూజ్ చేస్తారో అది కూడా చెప్తాను. ఓకే, వాళ్ళ మనీ ఎలా లాస్ అయిందో కూడా మీకు చెప్తాను. వీడియో లాస్ట్ అయితే చూడండి. ఓకే గైస్, ఇప్పుడైతే ప్రస్తుతానికైతే చూసుకున్నట్లయితే పౌండ్ కాయిన్ అనేది ప్రస్తుతాన్ని చూసుకున్నట్లయితే సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే వచ్చింది. అదైతే చూసుకున్నట్లయితే ఒక్కసారి ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. ఒక్కసారి అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే అక్కడ నుంచి ఏంటంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. సేమ్ అదేవిధంగా పౌండ్ కాయిన్ అనేది ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే ఈ మొత్తం ఈ టోటల్ ఏరియా ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇది ఏరియా అయితే ఏదైతే ఉందో ఈ ఎల్లో లైన్స్, అంటే ఈ మనకి టూ ఎల్లో లైన్స్ లేదా ఈ ఎల్లో లైన్స్ మొత్తం ఏంటంటే కన్సల్టింగ్ అయింది. మార్కెట్ ఏంటంటే మొత్తం బీర్ ట్రెండ్ అయితే మొత్తం ఏంటంటే అబ్జర్వ్ చేసింది. అక్కడ నుంచి దాని తర్వాత ఏంటంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. ఎగ్జాక్ట్గా మనం చూసుకున్నట్లయితే ఈ లెవెల్ నుంచి అయితే ప్రైస్ మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ అయింది. అక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా నేను ఆ టైంలో ఏంటంటే గ్రూప్లో కూడా సిగ్నల్ ఇచ్చాను. ఒకసారి అయితే చూడండి, గ్రూప్లో ఖచ్చితంగా సిగ్నల్స్ ఉంటాయి మన దగ్గర. నేను పౌండ్ కాయిన్ సంబంధించిన సిగ్నల్ 1 week టైం ఫ్రేమ్లో ఇచ్చాను. ఎగ్జాక్ట్గా మీకు మన గ్రూప్లో ఇచ్చినప్పుడు 0.0963 ఆ రేంజ్లో అయితే ఉంది. అక్కడ నుంచి ఏంటంటే పర్పుల్ జోన్ దగ్గరికి వస్తాయని చెప్పాను. మళ్ళీ దాని తర్వాత నేను మళ్ళీ ఏదైతే వీడియో పెట్టానో, రీసెంట్గా వీడియో పెట్టాను కదా, అక్కడ వాళ్ళకి ఏం చెప్పానంటే రీసెంట్గా ఇక్కడైతే టార్గెట్ అయితే బుక్ చేయండి అని చెప్పాను. కాబట్టి మేము అక్కడ ఒక టార్గెట్ అయితే బుక్ చేసాం. ప్రస్తుతానికైతే చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఎంతవరకు ఇంక్రీజ్ అయింది ఒకసారి అయితే చూసుకున్నట్లయితే 121% అయితే మేమైతే ప్రాఫిట్ అయితే బుక్ చేసాం. అండ్ ఇంకా కొద్దిగా ప్రాఫిట్ అయితే ఉంది. ఒకసారి చూసుకున్నట్లయితే మనకి నియర్లీ 200% ఏంటంటే ప్రాఫిట్ రావాలి. బట్ ఈ జోన్ని అయితే క్రాస్ కాలేదు కాబట్టి నేనైతే కొద్దిగా మనకి అక్కడ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ఉంది కాబట్టి అక్కడ కొద్దిగా ప్రాఫిట్ అయితే బుక్ చేసాం. అండ్ దాంతోపాటు నేను స్పెసిఫిక్గా ఈ జోన్లో బై చేయడానికి మనం ఏ జోన్లో బై చేసాం, ఎగ్జాక్ట్గా ఈ జోన్లో నేను ఏదైతే ఇచ్చాను సిగ్నల్, మనం ఎగ్జాక్ట్గా ఈ రేషియోలో అయితే బై చేసాం. అక్కడ నుంచి ప్రైస్ ఎందుకు ఇంక్రీజ్ అయింది అనేది మీకు కొంత ప్యాటర్న్ ప్రకారం చెప్పాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే దాంతోపాటు మనకి ఇక్కడ ఒక సపోర్ట్ అయితే ఉంది. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే మార్కెట్ ఎప్పుడు కూడా ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అన్నట్టు మార్కెట్ ఎప్పుడు కూడా దీన్ని బ్రేక్ కాలేదు. ఎప్పుడు కూడా మార్కెట్ అనేది హై ట్రెండ్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ నుంచే అయితే ఇంక్రీజ్ అవుతుంది. అండ్ చాలా రోజుల నుంచి ఏంటంటే ఈ సపోర్ట్ ఏదైతే గ్రీన్ జోన్కి వచ్చిందా ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. మనకి మల్టిపుల్ టైమ్స్, 1 time ఇక్కడ వచ్చింది ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 2nd time వచ్చింది ఇంక్రీజ్ అయింది, 3rd time వచ్చింది ఇంక్రీజ్ అయింది, అండ్ 4th time వచ్చింది కూడా ఇంక్రీజ్ అయింది. కాబట్టి మల్టిపుల్ టైంలో ఇక్కడ టెస్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ బై చేయడం కరెక్ట్గా అయితే ఉంటుందని చెప్పి నా ఉద్దేశంలో అక్కడ నుంచి అయితే సిగ్నల్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి అయితే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. దాంతోపాటు అక్కడ ఇంకోటి కూడా అబ్జర్వ్ చేశాను, అది కూడా చూపిస్తాను. ఎందుకు ప్రతి చెప్తున్నానంటే ఒక సిగ్నల్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ అయితే మీకైతే తెలుసుకోవాలి. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే మనకి ఏదైతే ట్రెండ్ లైన్, ఈ ట్రెండ్ లైన్ చూసుకున్నట్లయితే మనకి చాలా నుంచి డౌన్ ట్రెండ్లో స్టార్ట్ అయింది. ఇది మనకి ఎప్పుడు కూడా ఈ ట్రెండ్ అనేది బ్రేక్ అయితే కాలేదు. వన్స్ ఏంటంటే ఇక్కడ క్రాస్ అయింది, నేను ఇచ్చిన సిగ్నల్ ప్లస్ ఏంటంటే సిమెట్రికల్ ప్యాన్ పాటల్ ప్లస్ ట్రెండ్ లైన్ అండ్ సపోర్టు అండ్ ఇవన్నీ ఎట్ ద టైం అక్కడ క్రాస్ అయినాయి కాబట్టి నేను అక్కడ హై లెవెల్లో సిగ్నల్ ఇచ్చాను. ఇన్ని రకాలుగా అయితే మార్కెట్ని చెక్ చేసి మీకు అక్కడ ప్రాఫిట్ తెప్పించాను. ఇప్పుడు నుంచి చూసుకున్నట్లయితే మహా అంటే ఒకవేళ దీన్ని క్రాస్ అవుతే మీకు అప్పుడు ఎవరైనా ఉంటే ట్రేడ్ వేస్తే వేసుకోవచ్చు. అది కొద్దిగా రిస్క్ తోడు అయితే మీరు వేయాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ కొద్దిగా నియర్లీ ఏంటంటే 52 మీకు ఒక 30% ఏంటంటే ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. దాంట్లో లాస్ట్ పౌండ్లో కాయిన్ వచ్చేసి మనకి ఈ రేంజ్ దాకా అయితే వస్తుంది. దాని తర్వాత మళ్ళీ కన్సల్టేటింగ్ అవి కొద్దిగా డౌన్ ట్రెండ్ అయితే అవుద్ది. ప్రస్తుతానికైతే ఇంతే. అండ్ నేను చెప్పాను కదా వీడియో లాస్ట్లో చాలామంది మన తెలుగు వాళ్ళు మనీ ఏ విధంగా లాస్ అవుతున్నారు క్రిప్టోలో.
నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. దాంట్లో మీరు కొన్ని మిస్టేక్లు అయితే చేస్తున్నారు, అవన్నీ చెప్తాను. మీరు ఏంటంటే బల్క్ అమౌంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, కరెక్టే ఉంది. కానీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, మన తెలుగు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మార్కెట్లో ఏంటంటే తెలియకుండా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పి మార్కెట్లోనే ట్రాప్ అవుతున్నారు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇంక్రీజ్ అయింది, అయితే వాళ్ళు ఏంటంటే ఇలాంటి జోన్లో ఇప్పుడు హై ప్రైస్లో ఏంటంటే బై చేసి పెట్టారు. వాళ్ళకి నాలెడ్జ్ అయితే ఏమి ఉండట్లేదు. ఇప్పుడు మనం ఏదైనా ఇన్వెస్ట్ చేస్తున్నామంటే దాంట్లో ఖచ్చితంగా కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలి. దానికి కనీసం టెక్నికల్ అని రావాలి, ఫండమెంటల్ అనాలిసిస్ అని రావాలి. లేదు బ్లైండ్గా అయితే మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారంటే ఖచ్చితంగా మీ మనీ లాక్ అవుద్ది. అండ్ కొన్నిసార్లు ఏంటంటే మన వాళ్ళు ఏంటంటే హైయెస్ట్ పొజిషన్లో కూడా లాక్ అయి ఉన్నాయి. నేనైతే చాలామంది నాకు కాల్ చేశారు, అందుకోసమే చెప్తున్నాను. మీరు కన్ఫామ్గా ఏంటంటే మీకు కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలి. లేకుంటే నాలెడ్జ్ ఇచ్చే నాగరికన్నా వచ్చి మీరైతే కొద్దిగా తెలుసుకోండి ఏ విధంగా ఇంక్రీజ్ అవుద్ది. మీరు ఆ రేషియో దగ్గరికి ఇంకా కొంతమంది అడిగారు ఏంటంటే నాకు, వాళ్ళు ఆల్రెడీ కొంచెం బాటంలో అయితే ఉన్నారు. బట్ ఏంటంటే వాళ్ళు హై ప్రైస్లో సేల్ చేసుకోవాలి. ఏదైతే ఇప్పుడు మనకి హై ఉందా ఎగ్జాక్ట్గా ఈ ప్రైస్ దగ్గర నుంచి ఎందుకు డ్రాప్ అయింది, కాబట్టి అది నాకే తెలుస్తుంది. టెక్నికల్ అనాలిసిస్ నాకు బాగా తెలుసు అండ్ ఫండమెంటల్ కూడా తెలుసు. కాబట్టి నేను ఎగ్జాక్ట్గా మీకు ఒక టాప్ హై దాకా అయితే ప్రాఫిట్ అయితే బుక్ చేపిస్తాను. దాంట్లో ఏంటంటే అలాంటివన్నీ నేను దాంట్లో మీకు ఏదైతే నా బిజినెస్ పర్పస్ ఉంటే దాంట్లో కాల్ చేయొచ్చు. ఇది గైస్, దాంట్లో మీరు కూడా ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా మనీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొద్దిగా నాలెడ్జ్ ఉంటేనే ఇన్వెస్ట్ చేయండి. లేకుంటే మాత్రం క్రిప్టోకి అయితే కొద్దిగా నాలెడ్జ్ తెచ్చుకొని అయితే ఇన్వెస్ట్ చేయండి. ఓకే గైస్, ఇంకా మనకి ఏదైతే సిగ్నల్స్ ఉందో సిగ్నల్ గ్రూప్లో మీరు జాయిన్ కావాలనుకుంటారో ఇప్పుడు ఇచ్చిన సిగ్నల్స్ స్టార్టింగ్లోనే ఈ విధంగా ఇప్పుడు ఇచ్చాను కదా పౌండ్ సిగ్నల్. ఇలాంటి సిగ్నల్ ఏంటంటే మీకు స్టార్టింగ్లోనే కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు ప్రీమియంలో అయితే జాయిన్ కావాలి. ప్రీమియంలో జాయిన్ కావాలంటే ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియో కిందకి వెళ్ళి మీరు కామెంట్లో ఏదైతే ఉందో ఆ కామెంట్లోకి వెళ్ళిన తర్వాత నాకు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మెసేజ్ చేయండి. ఇక్కడ ఇది టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మెసేజ్ చేయండి. అండ్ ప్రీమియం గ్రూప్ ప్రైస్ అయితే చెక్ చేసుకోండి. ప్రీమియం గ్రూప్ ప్రైస్ అనేది ఎక్కువనే అయితే ఉంటుంది, దాంట్లో చాలా సిగ్నల్స్ అయితే ఉంటాయి, అందుకోసం అయితే ప్రైస్ అంత ఉంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా మనకి బిజినెస్ పర్పస్కి చెప్పాను కదా బల్క్ అమౌంట్లో ఉంటే నాకు కాల్ చేయండి. లేదు ఏదైనా శివ అయిన ప్రైస్ ఇక్కడ కొన్నారు, మీకు ఏ రేంజ్లో సేల్ చేయాలి తెలియదు అనుకుంటే అప్పుడు కూడా నాకు కాల్ చేయొచ్చు. బట్ దానికి సమ్ ఆఫ్ ఫీజు అయితే అవుద్ది. ఆ ఫీజు అనేది మీరు పే చేస్తేనే నాకు కాల్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనకి ఏదైతే ట్రేడింగ్ కోర్స్ ఉందో దాంట్లో ఏమేమి ప్యాటర్న్స్ ఉంటాయి అవన్నీ అయితే ఇచ్చాను. ఇవన్నీ మీరు నేర్చుకోవాలనుకుంటే ఇంత దానికి ఇంత ప్రైస్ అవుద్దని క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను. అది చూసుకొని మీరు జాయిన్ కాండి. ఖచ్చితంగా ఏంటంటే మీకు ప్రాఫిట్ అయితే వస్తుంది, 100% అయితే గ్యారంటీ ఇస్తున్నాను. మీకు మ్యాక్సిమం నేను 3 years ఆఫ్ క్రిప్టోలో అయితే ఉన్నాను కదా, కంపల్సరీ ఏంటంటే మీకు అక్యురేట్గా అయితే సిగ్నల్ ఇస్తాను. గ్యారంటీ మీకు ప్రతి వీడియోలో అయితే చూపిస్తున్నాను. డే బై డే మీకు మన ప్రాఫిట్స్ ఎంత వస్తున్నాయి, ప్రతి దాంట్లో మనం ఎంత ఇంక్రీజ్ అవుతున్నాయి, మన ఛానల్ కూడా చెక్ చేయండి. అప్పుడు మీకు అయితే ఐడియా వస్తుంది ప్రతిసారి మన సిగ్నల్ ఇచ్చింది అక్యురేట్గా ఉంటుందా లేదా అనేది మీకు ఒక నాలెడ్జ్ అయితే ఉంటుంది. అప్పుడు మీకు నచ్చితేనే జాయిన్ కండి, లేకపోతే లేదు. నా యూట్యూబ్ ఛానల్ ఎట్లనే మీకు ఫ్రీగా అయితే కొంచెం అప్డేట్ అయితే ఇస్తాను. ఇదిగా అప్డేటు. బట్ యూట్యూబ్ ఛానల్ ఏంటంటే మీకు ఫస్టే మీకు బయింగ్ సిగ్నల్ అయితే ఇవ్వను ఎప్పుడు కూడా. ఆల్రెడీ ఇంక్రీజ్ అయిపోతే అక్కడ నుంచి మీకు ఏమవుద్ది అనేది మాత్రమే చెప్తాను. కరెక్ట్గా బై సిగ్నల్ కావాలంటే ఖచ్చితంగా ప్రీమియంలో ఉంటేనే ఇస్తాను. ఇదిగా అప్డేటు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.